యేసుక్రీస్తునందు ప్రియులైన దేవుని బిడ్డలందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములో ఉదయకాల శుభములు తెలియచేస్తున్న దేవుని పరిశుద్ధ లేఖనములో నుండి కొద్ది మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. రండి, కీర్తనల పుస్తకం 99వ కీర్తన, కీర్తనల పుస్తకం 99వ కీర్తన 5వ వచనం నుండి 9వ వచనం వరకు 5 వచనాలు మనం చదువుకుందాం. ఇందులో 9వ వచనం ధ్యాన భాగం. చూడండి, 99వ కీర్తన, పాత నిబంధన 504వ పేజీ, 99వ కీర్తన అండి, 5వ వచనం నుండి 9వ వచనం వరకు. మన దేవుడైన యెహోవాను ఘనపరచుడి, ఆయన పాదపీఠము ఎదుట సాగిలపడుడి. ఆయన పరిశుద్ధుడు, ఆయన మోషే అహరోనులు ఆయన నామమును బట్టి ప్రార్థన చేయి వారిలో సమూయేలు ఉండెను. వారు యెహోవాకు మొరపెట్టగా ఆయన వారికి ఉత్తరమిచ్చెను. మేఘస్తంభములో నుండి ఆయన వారితో మాట్లాడెను. వారు ఆయన శాసనములను అనుసరించి తమకిచ్చిన కట్టడను వారు అనుసరించిరి. యెహోవా మా దేవుడా, నీవు మాకు ఉత్తరమిచ్చితివి. నీవు పాపం పరిహరి. 9వ వచనం అందరం కలిసి చదువుకుందాం. మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు, మన దేవుడైన యెహోవాను ఘనపరచుడి, ఆయన పరిశుద్ధ పర్వతము ఎదుట సాగిలపడుడి. చాలు. దేవుడి లేఖన భాగమును మన కొరకై ఆశీర్వదించునుగాక. ఈ లేఖన భాగంలో నుండి 2 మాటలు పదే పదే కనబడుతున్నాయి. మనకు 2 మాటలు చూడండి. మొదటి మాట 5వ వచనం మొదటి లైన్, మన దేవుడైన యెహోవాను ఘనపరచుడి. 9వ వచనం 2వ లైన్, మన దేవుడైన యెహోవాను ఘనపరచుడి. 5వ వచనం 2వ భాగం, ఆయన పాదపీఠము ఎదుట సాగిలపడుడి. 9వ వచనం చివరి లైన్, ఆయన పరిశుద్ధ పర్వతము ఎదుట సాగిలపడుడి. 5వ వచనం చివరి లైన్, ఆయన పరిశుద్ధుడు. 9వ వచనం మొదటి లైన్, మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు. ఈ మాట జ్ఞాపకించుకోండి. మన దేవుడైన యెహోవా ఎటువంటి వాడండి? పరిశుద్ధుడు. పరిశుద్ధుడు అంటే ఏ లోపమో లేనివాడు. పరిశుద్ధుడు అంటే అతి పవిత్రుడు. ఇంగ్లీష్లో ఏమంటారంటే హోలీ. గాడ్ ఈజ్ హోలీ. దేవుడు పరిశుద్ధుడు. మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు. మొహం నల్లంగా పెట్టుకునేవాడు కాదు, నవ్వుతా ఉండేవాడు అనమాట కదా. ఎప్పుడు ఎట్టుంటాడు? ఒకసారి నాకెళ్ళి చూడు, ఎట్టుంటాడు? ఎప్పుడు నవ్వుతూనే ఉంటాడు. దేవుడు పరిశుద్ధుడు, దేవుడు సంతోషించువాడు, దేవుడు సంతోషమును అనుగ్రహించువాడు. కాబట్టి మన దేవుడైన యెహోవా ఎటువంటి వాడట? పరిశుద్ధుడు. పరిశుద్ధుడు అంటే దానికి ఇంకొక అర్థం సొలొమోను మహాజ్ఞాని చెప్తూ వచ్చాడు. చూడండి, పరమగీతముల గ్రంథం 5వ అధ్యాయము 10వ వచనం. పరమగీతముల గ్రంథం 5వ అధ్యాయము 10వ వచనం, నా ప్రియుడు ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మంది పురుషులలో గుర్తింపదగినవాడు. ఎటువంటి వాడట? నా ప్రియుడు. ఎటువంటి వాడండి? ధవళవర్ణుడు. ధవళము అంటే తెలుపు. పరిశుద్ధతకు గుర్తు తెలుపు. ఈరోజు మన ధ్యాన భాగం ఏంటంటే తెల్లని దేవుడు. మన దేవుడు ఎటువంటి వాడండి? తెల్లని వాడు. ఎటువంటి తెల్లని దేవుడు అంటే హిమము వంటి తెల్లని దేవుడు. దేవుడు తెల్లనివాడు అంటే
తెలుపు దేనికి గుర్తు అండి? పరిశుద్ధుడు, పరిశుద్ధతకు ఏమండి గుర్తు. ధవళ్ళవార్నోడ రాత్నవార్నోడ సత్యరూపి అనబడు ఆడా. ధవళ్ళవార్నోడ రాత్నవార్నోడ సత్యరూపి అనబడు ఆడా. నన్ను రక్షించిన రక్షకుండా నాథనీవే శరణం శరణం. నన్ను రక్షించిన రక్షకుండా నాథనీవే శరణం శరణం. స్తోత్రించుము నిన్ను ఆదుతంది సాత్యముతో ఆత్మతో నీకు. ప్రైజ్ లార్డ్. కనుక మన దేవుడు ఎటువంటి వాడండి? పరిశుద్ధుడు. ఈరోజు మన ధ్యాన భాగం అదే. పరిశుద్ధుడు అంటే మన దేవుడు ఎటువంటి వాడండి? తెల్లని వాడు. ఆయనలో ఏ మచ్చ లేదు, ఏ డాగు లేదు, ఏ మలినమో లేదు. అందుకని యోహాను సువార్త 8వ అధ్యాయంలో యేసు ప్రభువారు ఆ యొక్క యూదులకు సవాలు విసిరాడు. ఏమన్నా తెలుసండి? నాలో పాపమున్నదని మీలో ఎవడో స్థాపించగలడు? ఏమండి? నాలో పాపమున్నదని మీలో ఎవడో స్థాపించగలడు? పొంతి పిలాతు గవర్నర్ కూడా ఏమండి పరీక్షించి అలిసిపోయి ఒకే ఒక్క మాట అన్నాడు. ఏమనండి? ఈయనలో ఏ దోషము నాకు కనబడలేదు కదండి. న్యాయశాస్త్రాల్లో ఆయన దోషము వెతకబడలేదు. ఏమండి? ఏమీ దొరకలేదు. మనుషులు ఆయనలో ఏ నేరమో చూపలేకపోయారు. కాబట్టి ఆయన పరిశుద్ధుడు. అందుకనే హెబ్రీ పత్రికలో భక్త పౌలు అంటాడు, హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 26వ వచనంలో ఏమంటాడండి? నిర్దోషి నిష్కల్మషుడు పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. గమనించండి, మన దేవుడు ఎటువంటి వాడంట? పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. ఇప్పుడు అండి కొన్ని వచనాలు జ్ఞాపకం చేస్తాను, చదవండి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 14వ వచనం విందాం. ప్రకటన గ్రంథం, ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవళముగా ఉండెను. చాలమ్మా. ఆయన తల ఎట్టుందంట? తెల్లగా ఉంది. ఏమండి? తెల్లగా ఉంది. ఎట్లా? హిమమంత ధవళముగా ఉంది. ఆయన శిరస్సు ఎలా ఉందంట? తెల్లనిది. ఎటువంటిదంటే హిమమంత ధవళముగా ఉన్నది. ఇంకో మాట కూడా మనం చదువుదాం. దానియేలు గ్రంథం 7వ అధ్యాయము 9వ వచనం. దానియేలు పుస్తకం 7వ అధ్యాయము 9వ వచనం చదవండి. దానియేలు పుస్తకం 7వ అధ్యాయము మహావృద్ధుడొకడు కూర్చుండెను. ఆయన వస్త్రము హిమము వలె ధవళముగాను, ఆయన వెంట్రుకలు శుద్ధమైన గొర్రెబొచ్చు వలె తెల్లగాను ఉండెను. ఆయన సింహాసనము అగ్ని జ్వాలల వలె మండుచుండెను. దాని చక్రములు అగ్ని వలె ఉండును. బాగా వినండి. ఆయన వస్త్రము ఎలా ఉందట? హిమమంతా ధవళంగా ఉంది. ఇందాక ఆయన శిరస్సును చూసాం. శిరస్సు ఎలా ఉంది? ధవళమంతా తెల్లగా, హిమమంతా ధవళముగా. కాబట్టి తెల్లనివాడు, తెల్లని శిరస్సు కలిగిన వాడు. శిరస్సు దేనికి సూచన అండి? ఆ ఆధిపత్యానికి లేదా అధికారానికి. రెండవది తలంపులకు సూచన. ఎందుకంటే శరీరం అంతటికి
ఏది ముఖ్యం చెప్పండి? శిరస్సు ముఖ్యం. కాబట్టి ఆయన శిరస్సు హిమమంతా తెల్లగా ధవళముగా ఉంది. ఇక్కడ అంటున్నాడు ఆయన వస్త్రములు హిమము వలె ధవళముగా ఉండెను. ఆయన తల వెంట్రుకలు శుద్ధమైన గొర్రెబొచ్చు వలె తెల్లగా ఉండెను. టోటల్గా సొలొమోను అన్నాడు ఆయన ధవళవర్ణుడు. శిరస్సు నుండి వస్త్రములు పాదముల వరకు ఎలా ఉన్నాడట? ఆయన ధవళవర్ణముగా ఉన్నాడు. ఏమండి? హిమము వంటి తెల్లని దేవుడు అనగా తల మొదలుకొని పాదాల వరకు ఎటువంటి వాడండి? పరిశుద్ధుడు. ఏమండి? ఎటువంటి వాడు ఆయన? పరిశుద్ధుడు. ఆయనలో ఏ లోపమో లేదు. ఆయన పరిశుద్ధ దేవుడు. కాబట్టి ఆయన పరిశుద్ధ దేవుడైన వాడు, ఏ లోపం లేనివాడు, ఏ పాపం లేనివాడు ఎలా అయిపోయాడట? ఇప్పుడు చదవండి యెషయా గ్రంథం 52వ అధ్యాయము 14వ వచనం. యెషయా గ్రంథం 52వ అధ్యాయము 14వ వచనం విందాం. ఏ మనిషి రూపము కంటే అతని ముఖము అతని ముఖము నరరూపము కంటే చాలా ఏమైంది చెప్పండి? ఇప్పుడు చెప్పాలి. ఆయన శిరస్సు తెల్లని హిమమంత ధవళము, ఆయన వస్త్రము తెల్లని హిమమంత ధవళము, ఆయన నిలువెల్ల శిరస్సు నుండి సిరిపాదం వరకు తెల్లని హిమము వంటి ధవళ వర్ణము కలిగిన దేవుడు. భక్తులు దానియేలు, భక్తులు యోహాను, భక్తుడు ప్రియులారా యెహెజ్కేలు కూడా చెప్తున్నాడు. ఏమండి? భక్తుడు దానియేలు కూడా చెప్తున్నాడు ఆయన ఎటువంటి వాడట? హిమమంత తెల్లని ధవళవర్ణుడు. అయితే యెషయా ప్రవక్త అంటున్నాడు మనము ఆయన వైపు చూడగా మనుష్య రూపము కంటే, ఏమండి? మనుషుల్లో ఎటువంటి వాళ్ళు ఉంటారో? తెల్లని వాళ్ళు ఉంటారు. తెల్లగా ఉన్న వాళ్ళని బా ఎంత అందంగా ఉండారు అని అంటారా అండి? ఆలోచించి చెప్పండి. అంటారా? అనరు. ఎందుకు చెప్పండి? మనిషి తెల్లబారిపోయి ఎందుకుంటాడు? అతనికి తెల్లశోభ ఉంది కదండి. చర్మం ఎలా ఉండాలి? సామంతాయిగా ఉండాలా? లేకపోతే ఎర్రగానన్నా ఉండాలా? మరి తెల్లగా అయిపోయాడు అనుకోండి, అతనికి ఏదో రోగం ఉన్నట్టే కదండి. కానీ మనుషుల కంటే ఈయన ఎట్టున్నాడట? వికారంగా ఉన్నాడట. ఎందుకని? ఎందుకు? మొదటి మాట, హిమమంతా తెల్లని ధవళవర్ణుడైన దేవుని గురించి చూసాం. ఇప్పుడు అట్టి దేవుడు వికారంగా అయిపోయాడట. ఇంకా ఎలా అయిపోయాడు? చదవండి యెషయా గ్రంథం 53వ అధ్యాయము 2వ వచనం. యెషయా గ్రంథం లేత మొక్క వలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరిగెను, అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనము అతని చూచి అపేక్షించున్నట్లుగా ఏం లేదట? అసలు స్వరూపమే లేదట. ఎట్టున్నాడు? వికారంగా ఉన్నాడు. ధవళవర్ణుడైన దేవుడు, హిమమంత తెల్లని దేవుడు ఇప్పుడు ఎలా అయిపోయాడండి? వికారంగా అయిపోయాడు. ఏమండి? స్వరూపమైన సొగసైన లేదు, దుఃఖభరితుడాయెను. స్వరూపమైన సొగసైన లేదు, దుఃఖభరితుడాయెను. వ్యాధిగ్రస్తుడుగా వ్యాకులమందేను, వీక్షించి తిప్పిరి ముఖము. గాయాములన్ మన కొరకై పొందేను క్రీస్తు. ప్రైజ్ ది లార్డ్. ఎలా అయిపోయాడట? స్వరూపమైనను సొగసైనను లేకుండా అయిపోయాడట. ఎందుకనో
చెప్పండి ఎందుకని? ఇందాక ఒక మాట జ్ఞాపకం చేశా. మనిషి తెల్లగా ఉంటే ఏమంటారు చెప్పండి? ఏమండి? దెర్ ఇస్ ఇల్నెస్ కదా, ఏదో రోగం ఉంది. ఏమండి? తెల్లని శరీరం కలిగిన వారిని ఏమంటే చూడండి, ముఖం తెల్లగా ఉంటుంది, ఒళ్ళు తెల్లగా ఉంటుంది, వాళ్ళు కళ్ళు తెరిచి చూడటానికి కూడా భయపడతా ఉంటారు. ఏమండి? తెల్లగా ఉంటారు. ఏం కారణం అంటే అతనిలో ఏదో వ్యాధి, రక్తహీనత, ఏదో వ్యాధి ఉన్నట్టు. ఇప్పుడు జ్ఞాపకం చేసుకున్నాం. తెల్లని రోగము, తెల్లని దేవుడు. రెండోది ఏం చెప్పండి? తెల్లని రోగం. ఇప్పుడు చదువుదాం సంఖ్యాకాండం అండి 12వ అధ్యాయము. సంఖ్యాకాండం 12వ అధ్యాయము 9, 10 వచనాలు విందాం. యెహోవా కోపము వారి మీద రగులు కొనగా ఆయన వెళ్ళిపోయారు. మేఘము ఆయా ప్రత్యక్ష గుడారపు మీద నుండి ఎత్తబడిపోయెను. అప్పుడు మిరియాము హిమము వంటి తెల్లని కుష్టి గలదాయను. చాలండి. ఏం కలిగిందంట? హిమము వంటి తెల్లని కుష్టు. గమనించండి, కుష్ఠరోగం కలిగిన వాళ్ళ శరీరం ఎలా ఉంటుందండి? తెల్లటి మచ్చలుగా ఉంటుంది, బొబ్బలుగా ఉంటుంది. ఆ బొబ్బలు ఎట్టుంటాయి? తెల్లగా ఉంటాయి. ఏమండి? ఓపిక చేసుకొని ఆ బొబ్బలు చితికిస్తే లోపల ఎట్టుంటుంది చెప్పండి? నల్లగా ఉంటుంది. లోపల ఎట్టుంటుంది? నల్లగా కాలిపోయిన మాంసములాగా ఉంటుంది. ఏమండి? అంతేకాదు అందులో నుంచి ఏమొస్తుందండి? చీమును, నల్లని రక్తము వస్తూ ఉంటుంది కదండి. అంటే అది ఒక పెద్ద రోగం. ఏ రోగం అది? కుష్టు రోగం. ఇప్పుడు ఈ మిరియాము ఎవరంటే మోషే యొక్క అక్క, మోషే గారి యొక్క అక్క. పోయిన వారం మనం చెప్పుకున్నాం, ఈ వారం కూడా అదే జ్ఞాపకం చేసుకుందాం. మిరియాము, రెండవది అహరోను, వీళ్ళిద్దరూ ఏం చేశారు చెప్పండి? మోషేకు వ్యతిరేకముగాను తమ్మును తాము హెచ్చించుకున్నారు. ఎవరంటే వాళ్ళు? మోషే యొక్క సొంత అక్క, అన్నదమ్ముల బిడ్డలు కాదు. ఏమండి? పోనీ పెద్దమ్మ చిన్నమ్మ బిడ్డలు అంతకంటే కాదు. తండ్రులు ఒకటే కానీ తల్లులు వేరండి అని కొంతమంది అంటారు. అలా కూడా కాదు. ఆ తండ్రి అమ్రాముకు, ఈ తల్లి ఏకెబెదుకు మొదట పుట్టింది మిరియాము, తర్వాత పుట్టింది అహరోను, కడమ దేవుని చిత్త ప్రకారం పుట్టినవాడు మోషే. ఒకే కడుపులో నుంచి వచ్చినవాడు, ఒకే తల్లిదండ్రి బిడ్డలు. వీళ్ళు ఏం చేస్తున్నారండి? మోషే ఎవడురా? మోషే మాత్రమే నాయకుడా? మోషేతోనే మాత్రమే దేవుడు మాట్లాడాడా? మేం మాట్లాడలేమా, మేం చేయలేమా అని గర్వించి ఏం చేశారు చెప్పండి? మోషేకు వ్యతిరేకముగా మాట్లాడారు. అదేంటమ్మా, ఆయన దేవుని సేవకుడు కదా, ఆయన ఐగుప్తు నుండి నడిపించేవాడు కదా, గొప్పవాడు కదా అంటే, ఆడి గురించి నాకు చెప్పాక ఆడు కూషు దేశస్తురాలిని వివాహం చేసుకున్నాడు. ఏమండి? మోషే భార్య పేరు ఏం పేరు? ఏమండి? సిప్పోరా. ఏం పేరండి? సిప్పోరా. ఈ సిప్పోరా ఏమండి? యాజకుడైన ఇత్రో గారి కూతురు. ఏమండి? యాజకుడైన ఇత్రో గారి కూతురు. ఈ కథ పోయిన ఆదివారం చెప్తూ వచ్చా. అయితే వారి దేశము కూషు దేశము, వీరెక్కడున్నారు? కనాను దేశములో ఉన్నారు. అయితే కూషు దేశస్తురాల్ని పెళ్లి చేసుకున్నాడు. ఆమె అన్యురాలు కాబట్టి అర్హురాలు కాదు, అర్హత లేని దాన్ని పెళ్లి చేసుకున్నాడు కనుక ఆడు మనకు నాయకుడిగా ఉండడానికి అవకాశమో లేదు అన్నారు. కానీ దేవుడు ఎన్నుకున్నాడు మోషేని కదండి. దేవుడు మోషేను ఎన్నుకున్నాడు. ఇప్పుడు ఇంకొంచెం లోతుగా చెప్తా. ఏమండి? ఇత్రో గారు ఏమండి ఆ యొక్క మోషే భార్య అయిన ఏం పేరండి? ఆమె పేరు
సిప్పోరా వీళ్ళెవరంటే ఇస్మాయేలు సంతానం. ఇస్మాయేలు సంతానం. ఇస్మాయేలు ఎవరు? అబ్రహాము యొక్క భార్యగా ఇవ్వబడిన హాగరు కుమారుడు. మరి ఈయనెవరు? అబ్రహాము సంతానమే కదా. కానీ వీళ్ళేం చేస్తున్నారు? దేవుని మాటకు లోబట్టలేదు, తమ సోదరుడిని గౌరవించలేదు, తమను తాము హెచ్చించుకున్నారు. అందుకే దేవుడు మందిరంలోకి పిలిచి అన్నాడు, మీలో ఎవడైనా ఉంటే దేవుడు ముఖాముఖిగా మాట్లాడేవాడు ఎవడైనా ఉన్నాడా అని అడిగాడు. ఎవడున్నాడు? ఎవడు లేడు. అయితే నా సేవకుడైన మోషేతో నేను ఒక మనిషినిలాగా ముఖాముఖిగా నేను మాట్లాడతా. నా సేవకుడైన మోషే ఈ భూమి మీద మహాసాత్వికుడు. అటువంటి మోషేకు వ్యతిరేకంగా మీరు ఎందుకు మాట్లాడారు? కాబట్టి ఇదేంటి చెప్పండి? దేవుని ఆజ్ఞ అతిక్రమం. అందుకనే 1 యోహాను పత్రిక 3వ అధ్యాయంలో ఉంది. 3వ అధ్యాయంలో ఏముందండి? ఆజ్ఞ అతిక్రమమే పాపం. దేవుడు ఆజ్ఞతో ఉన్నవాడు మోషే. దేవుడు ఏర్పరచుకున్నవాడు మోషే. దేవుడు ఏర్పరచుకొని నాయకుడిగా పెట్టి ఐగుప్తులో వాళ్ళు బానిసలుగా ఉన్నప్పుడు వాళ్ళని జాగ్రత్తగా విడిపించడానికి ఏర్పరిచిన నాయకుడు మోషే. విడిపించుకొచ్చాడుగా. కానీ వీళ్ళు నమ్మలా. ఏం చేశారు చెప్పండి? వ్యతిరేకంగా మాట్లాడారు. ఏం చేశారండి? సణుక్కున్నారు, గొణుక్కున్నారు, తిట్టుకున్నారు, కొట్టడానికి కూడా ప్రయత్నమో చేశారు. ఇటువంటి సమయంలో దేవుడు కల్పించుకొని, జాగ్రత్త, నా సేవకుడైన మోషేకి వ్యతిరేకంగా మాట్లాడారు మీరు అన్నాడు. అంతే అన్నాడా? ఇంకేమన్నా అన్నాడా? ఏమనలా. ఏమన్నాడు? మీరు వ్యతిరేకంగా మాట్లాడటం తప్పు అన్నాడు. అంతే. ఆయన ఎప్పుడైతే ఆ మాట అని వెళ్ళిపోయాడో, వెళ్ళిపోయిన వెంటనే ఏమైంది చెప్పండి? మిరియాముకు ఏమొచ్చిందంట? తెల్లని హిమము వంటి కుష్టు వచ్చింది. మానవుడు పాపం వలన వచ్చే రోగము కుష్టు రోగం కంటే భయంకరమైనది. ఏమిటా రోగం అంటే, యెషయా గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనం, ప్రతివాని గుండె బలహీనమైనది, ప్రతివాడు నడినెత్తిన వ్యాధి కలిగి ఉన్నాడు, అరకాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు, ఎక్కడ చూచినా గాయములు, దెబ్బలు, అవి కట్టబడలేదు, పిండబడలేదు, తైలముతో మెత్తన చేయబడి. ఏమండి? మానవుని యొక్క శరీరం అంతా రోగమే. ఏం రోగం చెప్పండి? ఏమండి? బైబిల్ చూసేదానికి కళ్ళు రావు. బైబిల్ చూసేదానికి కళ్ళు రావు. కనపడవండి, కళ్ళు సరిగ్గా కనపట్టలేదండి. టీవీ చూడటానికి కళ్ళు బాగుంటాయా? బాగుండవా? యథార్థం మాట్లాడుకుందాం. ఏమండి? టీవీ చూడటానికి కళ్ళు బాగుంటాయా? బైబిల్ చూడటానికి మాత్రం కనబట్టం లేదండి. ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఏమండి? నిజమే. దేవునికి స్తోత్రం. దేవుని మందిరానికి రావడానికి మాత్రం ఎక్కలేము, దిగలేము, నడవలేము. షబ్బా ఇంతసేపు ఏడ కూర్చుంటాం అంటాం. ఏమండి? పొద్దున మొదలు పెడితే సాయంత్రం దాకా ఆ ఎక్కకి తీరుబాటు ఉండదు. ఆయనకు అన్నం వండదు, ఈ పిల్లల క్యారేజీలు అన్నం పెట్టదు, వాళ్ళ సంగతి పడుచుకోదు. వాళ్ళు అంటూ ఉంటారు, అమ్మ మేము బడికి పోవాలి, పాండిరా. ఈ ఎక్కకి ఏం చేయాలి చెప్పండి? తెమలదో ముసలమ్మ ముచ్చట్లు. తెగని ఏంటి చెప్పండి? వ్యవహారం. ఏమండి? వ్యావహారిక భాషలో చెప్పాలంటే దానికి గంటలు ఉంటాం. గంట తెలిసిద్దా? తెలదు. ఎంతసేపు మాట్లాడుకుంటారో, ఎంతమందిని గురించి మాట్లాడుకుంటారో. ఏమండి? దేవుని మందిరంలో కాసేపు కూర్చోవాలంటే షబ్బా ఇంతంతసేపు పెడుతున్నాడు వెంకట్రావు అన్న. యారొత్తారు చెప్పు? ఏమండి? ఎంత మంచివాళ్ళమ్మా. మనుషులు, మానవ శరీరం ఎటువంటి చెప్పండి? కాళ్ళు మంచివి కావు. ఇంకా విస్తరిస్తే సమయం వృధా అవుతుంది. రోమాపత్రిక 3వ అధ్యాయంలో మీరు తర్వాత చదువుకోండి 11 నుండి. ఏమండి? వారి పాదములు రక్తము చిందించుటకు పరుగెత్తుతున్నవి, వారి పెదవుల కింద సర్ప విషమున్నది, వారు నాలుకతో మోసము చేయుదురు. ఏమండి?
ఈ కాళ్ళు, ఈ కళ్ళు, ఈ నోరు, ఈ నాలిక, ఏది చెప్పండి, ఏది కరెక్ట్గా లేదు, అంతా రోగమే. ఏమండి, మానవుడు నిలువెల్లా రోగం. ఆ మిరియాముకు కనపడే కుష్టు రోగం. ఏమండి, ప్రతి మనిషికి ఏం రోగం అని చెప్పండి, కనబడని రోగం. దేవుని వాక్యంలో ఇర్మియా భక్తుడు అన్నాడు 17వ అధ్యాయం 9వ వచనంలో ఏమన్నాడండి? ఇర్మియా గ్రంథంలో, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది అన్నాడు. కాబట్టి మనుషుడు పుట్టుకతో పాపంలో ఉన్నాడు. ఇది మనకు అర్థం కాదు, ఎవరు చూడలేదులే అనుకుంటాం. లోపల కూర్చొని మనం ఆలోచించే ఆలోచనలు, మనం తలంచే తలంపులు ఎవరు వినలేదులే, ఎవరు చూడలేదులే అనుకుంటాం. కానీ సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తే, మనుషుడు పైరూపమును లక్ష్యబెట్టును కానీ దేవుడైన యెహోవా హృదయమును లక్ష్యపెట్టును. దేని లక్ష్య పెడతాట? హృదయాన్ని చూస్తాట దేవుడు. అందుకని యోహాను సువార్తలో ఉంది, హృదయ రహస్యములను ఎరిగిన దేవుడు. నీవు ఏం ఆలోచిస్తున్నావో దేవుడికి తెలుసు, నువ్వేం మాట్లాడుతున్నావో దేవుడికి తెలుసు. ఎవడు చూశాడులేరా అనుకుంటున్నావు, పాపం చూడాల్సిన ఆయనే చూశాడు. చూడలేదా? చూశాడు. ఏం చేశాడు చెప్పండి? ఏడావంగని ఇనప మొక్క ఒక్కరు ఏమండి కాసేపు ఆ నిప్పుల్లో పెట్టేప్పటికి ఏమైంది? ఓయమ్మ నా వల్ల కాదు బాబు అని వంగిపోయింది కదండి. ఎన్ని సమ్మెట్లు పెట్టి కొట్టిన వంగట్ల ఆ ఇనప మొక్క. ఏమండి కొలువులో పెట్టేటప్పటికి ఏమైంది చెప్పండి? నీ ఇష్టం అయ్యా ఉంచుకో అని చెప్పి వంగిపోయిందా లేదా? నిజమే, దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. ఇప్పుడు దేవుని బిడ్డారా గమనించండి. దేవుడు అన్నాడు, మీరు మోషేకి వ్యతిరేకంగా మాట్లాడారు, జాగ్రత్త అన్నాడు. అప్పుడే మొదలైంది. ఏమొచ్చింది చెప్పండి? హిమము వంటి తెల్లని కుష్టు. అయితే నీకు తగిందే, నువ్వు చేసిన దానికి నీకు తగిందే, హో అన్నాడా దేవుడు? అనలేదండి. జాలిగల దేవుడు, ప్రేమగల దేవుడు ఏం చేశాడంటే, హిమము వంటి తెల్లని దేవుడు ఏం చేశాడండి? ఆ మానవ రూపంలో వచ్చాడు. అందుకనే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనంలో ఏమండి, దేవుడు ఆయన దేవుడయ్యుండి దేవునితో కూడా సమానమైన భాగ్యమని ఎంచుకొనలేదు కానీ దాసుని స్వరూపము ధరించి తను తానే రిక్తునిగా చేసుకొని ఏమండి మనుషుని రూపముగా పుట్టి అని ఉంది. ఎట్ట పుట్టాడంట? మనుషుడు రూపముగా పుట్టాడు. ఆ మనుషుడి రూపం ఎట్టంటిది? రోమపత్రిక 8వ అధ్యాయం 4వ వచనంలో ఉంది. ఏమండి, ఆయన పాప శరీర ఆకారంతో పుట్టాడట. పాప శరీర ఆకారంతో పుట్టాడట. ఏమండి, పరిశుద్ధుడైన దేవుడు పాప శరీర ఆకారం అంటే పాపంతో ఉన్న మనుషులు ఎట్టుంటారు? నల్లగా ఉంటారు. పెద్దోళ్ళు అంటారు. ఇది నిజమా కాదో మీరు ఆలోచించాల. ఏమండి, దొంగకు ఏమి నలుపు అంట? నిజమేనా? నిజమా అబద్ధమా? దొంగకు ముఖం నలుపు అంట. కాబట్టి తప్పు చేసిన వానికి ముఖం నలుపు, జీవితం నలుపు. అందుకనే పాపం చేసిన మానవుని కోసం మానవుడిగా ఆయన పుట్టాడు. ఇంకా ఎట్ట పుట్టాడండి? పాప శరీర ఆకారంతో పుట్టాడు. 2వ కొరింథీ 5వ అధ్యాయం 21వ వచనం ప్రకారం ఆయన మన కొరకు పాపముగా చేయబడ్డాడు. గలతీ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం ప్రకారం మన పాపమును, మన శాపమును తీసివేయటానికి ఆయన శాపగ్రాహి అయ్యాడు. ఏమయ్యాడు చెప్పండి? శాపగ్రాహి అయ్యాడు. అందుకని భక్త పౌలు తిమోతి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో అంటాడు, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చాడు. కానీ పాపులను రక్షించాలి అంటే, పాపుల్ని శిక్ష నుండి విడిపించాలి అంటే ఏం చేయాలి చెప్పండి? ఆ పాపం నుండి విడిపించడానికి ఏం కావాలండి? పాపమునకు ప్రాయశ్చిత్తము జరగాలి. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం, మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండడానికి దేవుడు తన కుమారుని పంపాడు. ప్రాయశ్చిత్తం ఎట చేస్తాడు?
ప్రాయశ్చిత్తం ఎట చేస్తాడు అంటే రక్తం చిందించబడకుండా పాప క్షమాపణ కలగదు అన్నాడు. కాబట్టి ఈ నల్లని మానవుని పాపం నుండి విడిపించి పరిశుద్ధపరిచి క్షమించి మరణం నుండి తప్పించడానికి తెల్లని ధవళవర్ణుడైన దేవుడు ఇప్పుడు ఏం చేయబడ్డాడండి? ఆ పిలాతు గవర్నర్ యొక్క కోర్టులో నిలబెట్టబడ్డాడు. అందరూ అంటున్నారు, చంపండి, కొట్టండి, సిలువేయండి అంటున్నారు. పిలాతు అన్నాడు, గోల ఎక్కువగా ఉందనని ఇతన్ని కొరడా శిక్షకు అప్పగిస్తున్నాను అన్నాడు. కొరడా శిక్షకు అప్పగించారు. ఏం చేశారండి? కొరడాలతో ఆయన శరీరం అంతా కొట్టారు. తెల్లని శరీరం. ఏమండి? ఎటువంటి శరీరం అండి? ఆ పరమగీతంలో శూలమిత అంటుంది, ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మంది పురుషులలో గుర్తింపగలిగిన సౌందర్యవంతుడు. కొడాలతో కొడుతుంటే తెల్లని శరీరం ఎట్టయిపోతుందండి? చితికిపోతుంది. చితికిపోతుంది. ఏమండి? ఆ శరీరం కొరడా దెబ్బలకి నలిగిపోయి రక్తం ధారలుగా కారిపోతుంది. ఇప్పుడు తెల్లని శరీరం కందిపోయి ఎర్రగా వస్తుంది. ఎర్రగా వచ్చిన శరీరంలో నుంచి ఏమొస్తుందండి? చిక్కని రక్తము ధారలుగా కారిపోతుంది. ఈ కారిపోయిన రక్తము కారి 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 ఏమైంది చెప్పండి? ఎండిపోయింది. రక్తం కారేటప్పుడు ఎర్రగా ఉంటుంది. కారు అయిపోయి ఎండిపోయిన తర్వాత ఎట్లుంటుంది చెప్పండి? ఇప్పుడు చూసారా అండి? ఎలా అయిపోద్ది? నల్లగా అయిపోద్ది. ఎర్రని రక్తం నల్లగా కొట్టారు. ఒళ్ళంతా చీల్చి పారేశారు. తీసుకెళ్ళి పిలాతు ఎదుట నిలవబెట్టారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కొట్టి 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 తీసుకెళ్ళి పిలాతు ఎదుట నిలవబెట్టినప్పుడు ఆయన శరీరం ఎర్రగా అయిపోయింది. అందుకనే ధవళవర్ణుడు ఎలా అయిపోయాడు? రక్తవర్ణుడుగా అయిపోయాడు. ఎలా అయిపోయాడు? రక్తవర్ణుడుగా. తెల్లని వాడు ఎర్రగా అయిపోయాడు. ఎందుకు చెప్పండి? ఈ కర్రి చేష్టల కోసం. ఏమండి? కర్రోళ్ళు, నల్లనోళ్ళు, ఏమండి? పాపం చేసిన వాళ్ళు, దుర్మార్గులు, దుష్టాలోచన కలిగిన వారిని యొక్క జీవితాన్ని బాగు చేయటానికి ఆయన శరీరాన్ని నలగొట్టుకొని ఎర్రగా అయిపోయాడు. ఆ రక్తం అంతా ఎండిపోయేటప్పటికి ఆయన శరీరం అంతా ఎట్టుందండి? నల్లగా మారిపోయింది. అందుకనే చెల్ల పెంకు వలె మారిపోయిందంట ఆయన శరీరం. చెల్ల పెంకు ఎట్టుంటుందండి? నల్లగా ఉంటుంది. ఏమండి? నల్లగా. అందుకని యెషయా గ్రంథం 52వ అధ్యాయంలో మనం చదివాం కదా. ఏం చదివాము? మనము చూడగా అతని యందు ఏం లేదంట? స్వరూపమో లేదు. అంతకుముందు ఎంత అందంగా ఉన్నాడమ్మా, ఎంత అందంగా ఉన్నాడమ్మా, ఎంత సౌందర్యం ఉందో, ఎంత అందంగా ఉన్నాడమ్మా, ఏమండి అనుకున్న ఆ మనిషి, చూస్తున్న ఆ మనిషి ఇప్పుడు ఎట్టున్నాడు? చూడనల్లని వాడుగా. మరి ఇంతంకా వికారంగా ఉన్నాడు. ఎలా అయిపోయాడండి? వికారంగా అయిపోయాడు. ఏంటి నాయనా ఎందుకు ఇలా అయిపోయావు అని అడిగితే ఎందుకు అయిపోయాడు చెప్పండి? ఏమండి? ఎందుకు చెప్పాలి? ఎందుకు? పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 24వ వచనం. ఏమండి? పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మాను మీద మోసుకున్నాడు. ఎవరి కోసం చెప్పండి? మన కోసం. మిరియాము కోసం. ఏమండి? మిరియాము ఎలా అయిపోయింది? తెల్లని కుష్టితో వణికిపోతుంది. ఒళ్ళంతా పొక్కులు వచ్చినాయి. తెల్లటి పొక్కులు. ఆ పొక్కులు పగిలి సీమీ నెత్తురు గారుతుంది. నొప్పి సలసల నొప్పి వణుకుతుంది. ఆ బిడ్డ అట్టంటాం తండ్రికి ఇష్టమో లేదు. బాగు చేయటం కోసం ఆయన ఈ లోకానికి వచ్చి ఆమె దేహం ఎలాగైతే నలగొట్టబడిందో అలాగూ తన శరీరం అంతా నలగొట్టుకున్నాడు. నలగొట్టుకొని గాయాలు చేసుకొని రక్తాన్ని ధారలుగా కార్చి ఏం చేశాడండి? పాప పరిహారం కొరకు సిలువలో మరణించాడు. ఏమ్మా? సిలువలో మరణించాడు. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరము
మన పాపములను మాను మీద మోసుకొని, రోమాపత్రిక 4వ అధ్యాయము చిట్ట చివరి వచనం, ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మన నీతిమంతులుగా తీర్చడానికి తిరిగి లేపబడ్డాడు. ఇంకంతేకాదు, రోమాపత్రిక 5వ అధ్యాయంలో ఉంది, మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయారు. ఆయన సిలువలో చూచిన వారు అందరూ ఎట్టున్నారంట, చూడనొల్లని వాడుగా అయిపోయాడట. అలా అయిపోయిన ఆయన, ఎందుకు అలా అయిపోయావయ్యా అంటే, రండి యెషయా గ్రంథం 1వ అధ్యాయము 18వ వచనం. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 18వ వచనం. యెహోవా ఇలా చెప్తున్నారు, రండి మన వివాదము తీర్చుకొందుము, మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును. ఏంటంట, మీరు ఎర్రనివారు, నల్లనివారు, సామన స్థాయివారు. ఎందుకంటే మానవులు పాపులు. ఏమండి, మనం ఇదివరకే చదివాం ప్రసంగి గ్రంథంలో 7వ అధ్యాయంలో. ఏమంటే దేవుడు మొదట నరులను యథార్థవంతులనుగా పుట్టించాడు. అంటే ఆయన ఎట్టున్నాడో అట్ట. ఆయన ఎట్టున్నాడు, తెల్లని హిమమంతా ధవళమైన దేవుడు. మనం కూడా దేవుడిలాగా ఉండేవాళ్ళం అట. అయితే దేవునికి వ్యతిరేకంగా పాపం చేయటం వలన నరులు ఏమైపోయారండి, శాపగ్రస్తులు అయిపోయారు. అయితే తిరిగి పరిశుద్ధులుగా తెల్లని జీవితం కలిగిన వారుగా చేయడానికి ఆయన సిలువలో మరణించి రక్తం కార్చారు. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం ప్రకారం ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. నిజమే ప్రియులారా, పవిత్రులు ఎట్టయ్యాం? మన బ్రతుకులు, ఆయన వస్త్రము తెల్లని ధవళమంతా హిమమంటి వస్త్రము. అయితే మన వస్త్రం, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 14వ వచనం, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 13వ వచనం, పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకున్న వీళ్ళెవరు, ఎక్కడి నుంచి వచ్చిత్రని అడిగను. అనగా ఏమని, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉతుక్కున్నారు. ఏ రక్తం అంట? గొర్రెపిల్ల రక్తములో బ్రతుకులను తెలుపు చేసుకున్నవారు. ఏమండి, తెల్లని బట్టలు తీసుకొచ్చి, ఏమండి రిన్ సబ్బు, డెటాల్ సబ్బు, లేకపోతే రెక్సోనా సబ్బు వేసి ఉతికితే సరిపోద్దా? చాలదు. ఉతికి నాకేం చేయాలి చెప్పండి? ఏమండి, నీలం రంగు వేయాలి. ఈ నీలం రంగులో ముంచి లేపి ఆరేస్తే ఎట్టొచ్చింది చెప్పండి? తెల్లగా వస్తుంది. కేవలం రిన్ సబ్బుతో మాత్రమే ఉతికితే తెల్లగా రాదు. ఏమండి, అందుకు నీలం కలపాల. ఆ నీలమే క్రీస్తు రక్తం. యేసు రక్తములో తమ వస్త్రములు ఉతుక్కున్నవారు, అంటే తమ జీవితాలను ఉతుక్కొని తెల్లగా చేసుకున్నారు. తెల్లగా. ఏమండి, అందుకనే పేతురు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో ఏమంటాడు? మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, దేవుని పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. ఏంటంట? పరిశుద్ధ జనం. ఏ జనం వీళ్ళు? లేస్తే అబద్ధం ఆడేవాళ్ళు, లేస్తే మోసం చేసేవాళ్ళు, లేస్తే దొంగతనాలు చేసేవాళ్ళు, లేస్తే అబద్ధాలు మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు ఏమైపోయారండి? పరిశుద్ధులైపోయారు. ఎలా అయిపోయారు? ప్రభు మన పాపాల కొరకు సిలువలో మరణించటం వలన ఏమండి, ఆయన మరణాన్ని బట్టి మనం ఏమయ్యామండి? పరిశుద్ధులమో అయిపోయాం. ఏమండి, వాక్యంలో ఉంది, పేతురు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం ప్రకారం, పితృపారంపర్యాచారమైన మీ వ్యర్థ ప్రవర్తన వలన మీరు శుద్ధిపరచబడలేదు, కానీ అమూల్యమును, నిర్దోషమును, నిష్కలంపనమైన గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు
విమోచించబడ్డారు, పరిశుద్ధపరచబడ్డాడు, పరిశుద్ధులయ్యారు. ఏమండి, ఇది మూడో మాట, హిమము వంటి తెల్లని రక్షణ. ఎన్ని మాటలు చూసాను చెప్పండి? ఒకటి, హిమము వంటి తెల్లని దేవుడు. రెండో మాట ఏంటండి? హిమము వంటి తెల్లని రోగం. మూడవది, హిమము వంటి తెల్లని రక్షణ. ఏమండి, పాపరోగంతో నిండిన మనం ఇప్పుడు పరిశుద్ధులమయ్యాము, దేవుని ప్రజలమయ్యాము, పరిశుద్ధ జీవితం. ఈ లోకంలో జీవిస్తే ఏమండి జీవిస్తాం, ఈ లోకం విడిచిపెడితే పరలోకం పోతాం. ఏమండి, అదే ప్రభువుని ఎరగని వారిని అడిగితే ఏమంటారు చెప్పండి? మట్టిలో కలిసిపోద్ది, గాలిలో కలిసిపోద్ది. నువ్వు పరలోకం బావా, దేవుడి దగ్గర పోతావు, ఏమో ఎవడు చూశాడు రా అంటారు కదండి. కానీ ఒక నమ్మకం ఏం చెప్పండి? ప్రభు అన్నారు, నేనుండు చోటున మీరుండులాగున నేను వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తా, కాగా సదాకాలము ఆయనతో కూడా మన ముందుమని దశలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయంలో భక్త పౌలు గట్టిగా చెబుతున్నాడు. ఏమిటి నిరీక్షణ? యేసు ప్రభువే. యేసు మన కొరకు రక్తము చిందించి మరణించి తిరిగి లేచాడు గనక యేసు నందు విశ్వాసం ఉంచిన వారందరూ పరలోకంలో ఉండేవాళ్ళు ఎవరు? పరిశుద్ధులు. దేవుడు పరిశుద్ధుడు, మనుషుడు పాపి. అయితే పరిశుద్ధులుగా తీర్చబడ్డవారు ప్రభువుతో ఉంటారు సదాకాలం. ఇప్పుడు ఏమండి, మన దేవుడైన యెహోవా ఏమైనాడండి? పరిశుద్ధుడై ఉన్నాడు. మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు. మన దేవుడైన యెహోవాని ఏం చేయాలి? ఘనపరచాలి. ఆయన పరిశుద్ధ పర్వతము. ఏం చెప్పండి? దేవుని మందిరం అంటే ఏం చెప్పండి? పరిశుద్ధ పర్వతం. ఆయన పరిశుద్ధ సన్నిధి, ఆయన బలిపీఠము ఎదుట, ఆయన పాదాల ఎదుట ఏం చేయాలండి? సాగిలపడాలి. సాగిలపడి ఆయనకు కృతజ్ఞత చెల్లించాలి, ఆయనకు ఆరాధన చెల్లించాలి. ఎందుకంటే పాపపు కుష్టుతో ఉన్న మనల్ని, తెల్లని కుష్టుతో ఉన్న మనల్ని, నీరుగారి నల్లగా మారిపోయి కుళ్ళిపోయే బ్రతుకులైన మనల్ని పరిశుద్ధులుగా హిమము వంటి తెల్లని పరిశుద్ధ దేవునితో సమానంగా చేశాడు. ఫిలిప్పీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం మీ తర్వాత చదువుకోండి. ఏమండి, మన పౌరస్థితి ఎక్కడ ఉందంట? పరలోకంలో ఉంది. ఆయనట తన మహిమ శరీరానికి సమరూపకంగా మన శరీరాల్ని మారుస్తారట. ప్రభువుతో సదాకాలం మనం ఉంటాం. ఎలా ఉంటాం? కుష్ఠోళ్ళంగా కుంటోళ్ళంగా ఉంటామా? లేదు. ప్రభు ఎట్టున్నాడో మనం కూడా అట్టుంటాం. ఇది గొప్ప భాగ్యం. ఎవరిచ్చారు చెప్పండి? ఆ తెల్లని పరిశుద్ధ దేవుడు. కాబట్టి ఆ దేవుని ఎదుట మనం ఏం చేయాలి? సాగిలపడాలి, నమస్కారము చేయాలి. అతి కృప ప్రభు మనకు దయచేయును గాక. దేవుడు తన మాటలను మన కొరకై ఆశీర్వదించును గాక. ఆమేన్.